నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. గురువారం రోజున మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 7వ జాతీయ పోషణ మాసంలో భాగంగా కేజీబీవీ టెక్రియల్, జెడ్పీహెచ్ఎస్ టెక్రియల్ పాఠశాలల విద్యార్థులకి రక్తహీనత పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తహీనత పట్ల విద్యార్థినులకు అవగాహన కల్పిస్తూ రక్తహీనతను తగ్గించుటకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అదేవిధంగా కలెక్టర్ మాట్లాడుతూ కిషోర్ బాలికలు రక్తహీనత లేకుండా పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని, తగిన వైద్య పరీక్షలు చేసుకోవాలని, అవసరమైన చికిత్సలు తీసుకోవాలని సూచించారు. అలాగే అన్ని పాఠశాలలో కిషోర్ బాలికలకు తగిన పరీక్షలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 363 మంది విద్యార్థినులకు రక్తహీనత పరీక్ష చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ, వైస్ చైర్మన్ అనిత, బిడబ్ల్యూ బావయ్య, డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, డిఈఓ రాజు, సిడిపిఓలు, సూపర్వైజర్లు, హెల్త్ డిపార్ట్ స్టాఫ్, ఒంగోలు ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పోషణ మా కార్యక్రమం శ్రీవర్సిన గౌరవులు మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, అందరూ జిల్లా అధికారులకి, ఇక్కడ వచ్చిన ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆఫీసర్స్కి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆఫీసర్లకి, ప్రజలకి అందరికీ నమస్కారం. సో ఇప్పుడు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4 పోషణ మా లాగా జరుపుకుంటున్నాము. సో పోషణ మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కూడా మన దేశంలో, ప్రదేశంలో, జిల్లాలో కూడా అనీమియా ప్రివలెన్స్ ఉంటుంది. అనీమియా అంటే ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టుగా బ్లడ్లో హెచ్బి తక్కువ ఉంటే అనీమియా ఉంటుంది. సో న్యూ బోర్న్ చైల్డ్ కూడా హెల్తీగా ఉండదు. సో అది ఒక ప్రాబ్లం. తర్వాత ఇప్పుడు చైర్పర్సన్ గారు చెప్పినట్టు హెల్తీ మైండ్ ఉండదు. సో అనీమియా ఉంటే ఇప్పుడు ఉన్న ఏజ్ గ్రూప్ లో. సో ఎప్పుడైనా మనం ఎంత స్పీడ్ గా ఆలోచిస్తామో మన ఆలోచన కూడా అంత మంచిగా ఉండాలి. ఒకళ్ళకి మోటివేట్ చేసేటట్టు ఉండాలి. మీ ఎంతమందికి ఇక్కడ హంస బర్డ్ తెలుసు? హంసని ఏమంటారు? తెలుసా మీకు హంస? ఆ బర్డ్ కి ఒక క్వాలిటీ ఉంటుంది, అది తెలుసా మీకు? ఒక స్పెషాలిటీ ఉంటుంది, తెలుసా? ఎంతమంది తెలుసు? చేయలేదు, తెలియదు. నేను చెప్తున్నా అయినండి. మనం అందరం కూడా హంసలాగా తయారు కావాలి. ఎందుకు తెలుసా? హంసకు ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. పాలని నీళ్ళని సపరేట్ చేసే క్వాలిటీ ఉంటుంది. పాలని నీళ్ళని సపరేట్ చేస్తుంది. దాని ముంగట వెండి బంగారం పెడితే వెండినే తీసుకుంటుంది. సారీ, బంగారమే తీసుకుంటుంది, వెండిని తీసుకోదు. నువ్వు బంగారం పెట్టి డైమండ్ ని పెట్టు, డైమండ్ నే తీసుకుంటుంది. మన మనుషులు ఏం చేస్తారు? మంచిది చెడుని పెడితే ఏం తీసుకుంటున్నాం? మంచి తీసుకో మనం. అందుకే ఏదైనా కానీ మనం మంచిగానే తీసుకోవాలా, మంచిగానే ఆలోచించాలి. మనం అందరం కూడా హంసలాగానే తయారు కావాలి. ఓకేనా? అందరూ కూడా ఏవైతే మీ గోల్స్ ఉన్నాయో దానికి తీస్తున్నాను. ఇప్పటిదాకా సార్ వాళ్ళు చెప్పింది మీకు అర్థమైంది కదా? అర్థమైందా లేదా? వాళ్ళ ఎంతో మంది ఇక్కడ ఉన్న పిల్లలల్లో చాలా మంది పేరెంట్స్ కష్టపడే పేరెంట్సే ఉంటారు. మా పిల్లలు మంచి చదువుకోవాలనే ఉద్దేశంతో స్కూల్స్లలో వేసి మరి అందరి కోసం పెట్టిరు. కాబట్టి మనం వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి.
అమెరికా పర్యటనలో భారతదేశం ప్రజాస్వామ్యం పట్ల భారతదేశ ప్రజలను అవమానించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం. తాను ప్రధాని కాలేదనే అక్కసుతో దేశం మీద విషం చిమ్ముతున్నారు. రిజర్వేషన్ల రద్దుకు తెరలేపుతున్నారు. భారత వ్యతిరేక వ్యక్తులు, శక్తులతో రాహుల్ సమావేశమవ్వడం దుర్మార్గం అని బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరు శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు ఆకుల భరత్ మాట్లాడుతూ అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మతి భ్రమించి మాట్లాడుతున్నారు అని, విదేశాలలో దేశ గొప్పతనాన్ని వర్ణించాల్సింది పోయి భారత ప్రజాస్వామ్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం, చైనా భారత భూభాగాన్ని ఆక్రమించింది అని దుష్ప్రచారం చేయటం, భారత వ్యతిరేక శక్తులతో సమావేశాలు నిర్వహించడం వంటి దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తన ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో శివాజీనగర్ త్రిశల్ సేనా సంఘ ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవం సందర్భంగా శివాజీనగర్లో త్రిశూల్ యువసేన సంఘం గణేష్ మండపం వద్ద గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసే కుంకుమ అర్చన అన్న ప్రసాదన్న నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిశూల్ యువసేన మాట్లాడుతూ, గణేష్ విగ్రహాన్ని పెట్టి ప్రత్యేక పూజలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటుంది, భక్తి మర్యాదలు పెరుగుతాయని, అలాగే యువత డీజే సౌండ్ సిస్టమ్ విందు వినోదాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇలా నలుగురు ఆకలి నింపే అన్న ప్రసాదం, అన్నసంతర్పణ ప్రత్యేక పూజలు చేస్తే బాగుంటుందని, యువతలో మార్పు రావాలని కోరుకుంటున్నాము తెలియజేశారు. గల్లీలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాజేష్, చిన్న గంగారెడ్డి, విజయ్ రావు, ప్రభాకర్ రావు, భాస్కర్ రావు, శ్యామ్రావు, స్వామి, గల్లీ వాసులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జై బోలో జై బోలో జై బోలో గణేశ మహారాజా జై బోలో, హే బప్ప గణపయ్య జై బోలో, సిద్ధి వినాయక జై జై బోలో, జై బోలో జై బోలో జై బోలో గణేశ మహారాజా జై బోలో, హే బప్ప గణపయ్య జై బోలో,
బాబా మాలో గిల్లా రావేలా విఘ్నేశ రతనాల ఓ రాజా నీ స్మరణే మా స్వరమై ముంగిటలేమా తొమ్మిది రోజుల తొలి సూర్య పూజలో ఎన్నెన్ని తోరణాలు మేము గడితిమో గడికొక్కసారి నిన్ను తలుసుకుంటామో మా గణపయ్య నిన్ను ఇడిసి ఉండమో ఓ పోలా శంకర బొజ్జ గణేశ భోగాలే నీకయ్య మా బాధలు మాపి సల్లగా చూడే మా బొజ్జ గణపయ్య మా తోడు ఉండమని వేడుకుతూ ఓ విఘ్నేశ మా కోస ఏ తింటాన్ని పండుకొచ్చేనంటే పిల్లంత కులాస జై 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 బోలో గణేశ మహారాజా జై బోలో హే బప్ప గణపయ్య జై బోలో సిద్ధి వినాయక జై జై బోలో జై 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 బోలో గణేశ మహారాజా జై బోలో హే బప్ప గణపయ్య జై బోలో సిద్ధి వినాయక జై జై బోలో శ్రీ సాయి శ్రీనివాస గణేష్ మండలి 6వ వార్షికోత్సవం శాంతి టాకీస్ రోడ్డు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు కుంకుమ అర్చనలు 121 రకాల నైవేద్యాలు పూజలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలోని అధ్యక్షులు ఆంజనేయులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య ముచ్చగాలు ఏలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య కోటి లలిత సహస్రనామ పారాయణం ఈ సందర్భంగా అశోక్ నగర్ కామారెడ్డి లక్ష్మీదేవి అలంకరణ పూజలు హారతులు ప్రత్యేక అలంకరణ పూజలు చేయడం జరిగినది. మట్టితో నిన్ను చేసి చిట్టి మండపమేసి అడవికి పోయి పూలు పండ్లు తెచ్చినాము పూలమాలేసి పోలి హోరా నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిళ్ళు తీసినాము మట్టితో నిన్ను చేసి చిట్టి మండపమేసి అడవికి పోయి పూలు పండ్లు తెచ్చినం పూల మాలేసి పూలి హోర నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిళ్ళు తీసినం పేదవాడి దేవాని పూజిత అందుకోవాలి గజనన గణపతి గజముకుడే గంగణగణగం గణేశ గంగణగణగం గంగణగణగం గణేశ గంగణగణగం భజనతో భక్తి చూపు పొంగిపోతడే గంగణగణగం గణేశ గంగణగణగం గంగణగణగం గణేశ గంగణగణగం
ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 74,200, వెండి 865 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.